నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. ఓటు వేయటం మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. వైభవంగా ముగిసిన మహాశివరాత్రి మహోత్సవాలు. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా సాగిన ఆది దంపతుల కళ్యాణోత్సవం. తరించిన భక్తజనం. పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రను గెలిపించాలని పిలుపు. ఓటు వేయటం మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని ఆయన అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, దేశ ప్రతిష్టకు ఓటు బలంగా పనిచేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటే అతిపెద్ద ఆయుధమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అభిప్రాయాన్ని తెలపడానికి, ప్రజాస్వామ్యాన్ని చైతన్యపరచడానికి ఓటు ద్వారా అవకాశం కలుగుతుందని అన్నారు. కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల భాగంగా ఉండవల్లిలోని గాదే రామయ్య, సీతారామయ్య ఎంపీయూపీ స్కూల్ బూత్లో మంత్రి నారా లోకేష్తో కలిసి వెళ్లి ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ ఓటు వేయటం అందరి బాధ్యత అని, దాని హక్కుగా వినియోగించుకోవాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం, దేశ ప్రతిష్టకు ఓటు బలంగా పనిచేస్తుందని అన్నారు. ఇప్పుడు అందరికీ నమస్కారాలు. ఈరోజు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకుని బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తుంది. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామికి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆది దేవులకు కళ్యాణం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆది దంపతుల దివ్య కళ్యాణంలో భక్తులు పాల్గొని తరించిపోయారు. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామికి కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవం కనుల పండుగగా జరిగింది. దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన వేద పండితులు శాస్త్రం ప్రకారం అర్ధరాత్రి 12 దాటిన తర్వాత ప్రారంభించారు. ఈ క్రతువును వీక్షించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయంలోని రాజగోపురం ఎదురుగా ధర్మపదం కళావేదికపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముందు మృత్తికాలింగాభిషేకాలు నిర్వహించారు. మల్లేశ్వర ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ శివలింగానికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమం చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను కళ్యాణ వేద పైన మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. మల్లేశ్వర స్వామిని వరునిగా, గంగా పార్వతీ దేవులను వధువులుగా అలంకరించారు. అనంతరం ఆదిదేవులకు కళ్యాణ మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాలతో ఘనంగా నిర్వహించారు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఆది దంపతుల దివ్య కళ్యాణంలో భక్తులు పాల్గొని తరించిపోయారు. అర్ధరాత్రి సైతం ఆలయంలోనే ఉన్న భక్తులు కళ్యాణ కృతువును వీక్షించారు. ప్రతి ఏడాది నిర్వహించినట్లే ఈ సంవత్సరం ఉత్సవాలను ఘనంగా శోభాయమానంగా నిర్వహించారు. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కూటమి అభ్యర్థి, పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి మధ్య రసవత్తమైన పోరు జరుగుతుందని చెప్పారు. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. వంటన్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ వద్ద పోలింగ్ సరళిని మంత్రి సత్యకుమార్ యాదవ్ పరిశీలించి అధికారులను కలిసి పోలింగ్ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని అన్నారు. పట్టభద్రులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాడని అన్నారు. 8 నెలల కాలంలో ఎలాంటి పాలన అందిందో ప్రజలందరూ చూస్తారని తెలిపారు. రాష్ట్రం అప్పులో ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడు వల్ల
మళ్లీ రాష్ట్రం ఆర్థికంగా పుంజుకుంటుందని స్పష్టం చేశారు. 4 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయంటే నరేంద్ర మోడీ సహకారం కూడా మన రాష్ట్రానికి ఉందని పేర్కొన్నారు. ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తున్నాయో ప్రజలందరూ ఆలోచించాలని, రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా కూటమి ప్రభుత్వం ఎంత మంచి పాలన అందిస్తుందో ప్రజలందరూ చూస్తున్నారని అన్నారు. ఇప్పటిదాకా 25-30% దాకా ఓటింగ్ జరిగింది. ఓటు అనేది ఎటువంటి హక్కు, ఎంత ముఖ్యమైన ఆయుధమో ఈ ఓటర్లుగా ఉంటున్న ఉద్యోగస్తులు, పట్టభద్రులకు నేను చెప్పనవసరం లేదు. ఆ విజ్ఞత కలిగిన వాళ్ళందరికీ కాబట్టి కాస్త బయటకు వచ్చి ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఓటింగ్లో పాల్గొంటున్న సందర్భంగా కొన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. ఇవాళ ప్రధానంగా 2 అభ్యర్థుల మధ్య పోటీ ఉంటే ఒక అభ్యర్థికి 5 సంవత్సరాల పాటు ఒక రాక్షస పాలన అందించి అన్ని వర్గాల్ని ఇబ్బందులకు గురి చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పుల ఊబిలోకి నెట్టేసి మరీ ముఖ్యంగా ఉద్యోగులని మరీ ముఖ్యంగా టీచర్లని అనేక ఇబ్బందులకు గురి చేసి అణిచివేతకి పాల్పడి వాళ్ళ మద్యం షాపుల దగ్గర వారిని కాపలాగా ఇచ్చిన విషయాన్ని కూడా టీచర్లు, ఉద్యోగులు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పట్టభద్రులు కూడా, నిరుద్యోగులుగా ఉంటున్న వారు కూడా జాబ్ క్యాలెండర్ల పేరుతో ఏ రకంగా తమ నోట్లో మట్టి కొట్టారో విషయాన్ని గుర్తు చేసుకొని అటువంటి పార్టీ సమర్థిస్తున్న అభ్యర్థికి ఓటేయాలా, లేదా గత 8 నెలల కాలంలోనే ఒక దార్శనికత కలిగిన నాయకత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి రూపంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి రూపంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టి 6.5 లక్షల కోట్ల పెట్టుబడులని రాష్ట్రానికి తీసుకొచ్చి లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ, నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ, ఇవాళ ఇచ్చిన హామీని, ఇవ్వని హామీని కూడా నెరవేరుస్తూ అన్ని వర్గాలకి సమర్థిస్తున్న వ్యక్తికి ఓటేయాలా అనేది మిగిలిన ఓటర్లకు నేను చెప్పనవసరం లేదు. అభివృద్ధి, సంక్షేమం కేవలం మాటల్లోనే కాకుండా చేసి చూపిస్తున్న కూటమి అభ్యర్థిని ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతున్నా. అదే సమయంలో 5 సంవత్సరాలు అరాచక పాలన అందించిన శక్తులు మద్దతును అందిస్తున్న వ్యక్తిని తిరస్కరించాల్సిందిగా ఓటు అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ సూచించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ లో భాగంగా గన్నవరం జిల్లా పరిషత్ బాలర ఉన్నత పాఠశాలలో తన సతీమణి జ్ఞానేశ్వరితో కలిసి ఓటు వేశారు. అక్షరాస్యులు ఓటు వేసేందుకు ముందుకు వస్తే ప్రజాస్వామ్యం ప్రడవిల్లుతుందని ఆయన చెప్పారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ లో భాగంగా గన్నవరం జిల్లా పరిషత్ బాలర ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి జ్ఞానేశ్వరితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని అన్నారు. అక్షరాస్యులు ఓటు వేసేందుకు ముందుకు వస్తే ప్రజాస్వామ్యం ప్రడవిల్లుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఓటింగ్ శాతం ఎక్కువ వచ్చేలా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని యార్లగడ్డ సూచించారు. ఈరోజు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పోటీ చేస్తున్న ఎన్నికల్లో భాగంగా ఓటేస్తాకి హై స్కూల్కి రావడం జరిగింది. ఓటింగ్ సరళి బాగానే ఉంది. దాదాపు ఒక 20% కొన్ని బూతుల్లో అయింది, 13% కొన్ని బూతుల్లో అయిన పరిస్థితి. ఓటింగ్కి పట్టభద్రులు కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా కోరుతున్నాం. సమాజంలో బాధ్యతాయుత స్థానంలో ఉన్న టీచర్స్ కానీ, అలాగే చదువుకున్న పట్టభద్రులు కానీ మీరు ఇవాళ ఓటింగ్ కనీసం 95% జరిగితేనే అది సమాజ హితంగా భావించాల్సిన పరిస్థితి.
నిరక్షరాస్యులు ఓటేయటకు రాలేదంటే అర్థం ఉంది, కానీ అక్షరాస్యులు అయ్యి గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళు ఓటింగ్కి రావాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా. అప్పుడే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు పరిడవిల్లాలంటే చదువుకున్న వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందరినీ ఓటేయాల్సిందిగా నా గన్నవరం నియోజకవర్గంలో ఉన్న 14,300 మంది గ్రాడ్యుయేట్స్ని, టీచర్స్ని 4 గంటల్లో ఓటేయాల్సిందిగా మీ మీడియా ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ. జగ్గైపేటలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా సందర్శించారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జగ్గైపేటలోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా సందర్శించారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు, సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు చేశారు. అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసే నిరంతరం ఓటింగ్ సరళిని పరిశీలిస్తున్నామని అన్నారు. ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈరోజు మొదలయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో 211 కేంద్రాలలో ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ జరుగుతూ ఉంది. చూస్తే మనకు 10% పోలింగ్ జరిగింది. ఇప్పుడు 12 o'clock చూసుకుంటే 20% కన్నా పైన జరిగిన ఇది ఉంది. ఇప్పుడు రిపోర్టింగ్ రావాల్సి ఉంది. అది ఇప్పటివరకు చూసుకుంటే ఎక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ ఎక్కడ జరగలేదు, అంతా చక్కగా జరుగుతూ ఉంది. పోలీస్ బందోబస్తు అట్లాగే పోలింగ్ స్టాఫ్ అందరూ చాలా సజావుగా పనిచేస్తూ ఉన్నారు. కొన్ని లాంగ్ క్యూస్ కనిపిస్తున్నాయి. సో ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఇది బ్యాలెట్ పేపర్ అది అక్కడ తీయడము, వెరిఫై చేయడము, దాన్ని నేను ఫోల్డ్ చేసి వేయడం, దానివల్ల కొంచెం టైం అవుతూ ఉంది. ఎక్కడైతే స్లోగా జరుగుతూ ఉందో అక్కడ రిజర్వ్డ్ స్టాఫ్ నుంచి ఇంకొక స్టాఫ్ని కూడా డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఏదేమైనా బై 4 PM మ్యాక్సిమం ఓటింగ్ పర్సంటేజ్ రావాలి. అట్లాగే ఓటు వినియోగించడానికి ప్రతి ఒక్క ఓటర్కి కూడా అనుకూలంగా ఉండేలాగా ఈరోజు జిల్లాలో గవర్నమెంట్ స్కూల్స్ అలాగే ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం ఉన్నాయి అన్నిటికీ సెలవు కూడా ప్రకటించడం జరిగింది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే రైల్వే, పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ఇవ్వండి అని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అదే ప్రకారంగా అందరూ వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు అంత సజావుగా ఉంది. అన్ని మౌలిక సదుపాయాలు ఏంటి, బందోబస్తు ఏంటి అన్ని చక్కగా జరుగుతూ ఉన్నాయి. సో ఫార్ సో గుడ్. సో టర్న్అవుట్ కూడా బాగా ఉంది. సో ఇట్లాగే కంటిన్యూ చేసి సజావుగా ఇది కంప్లీట్ చేసి ఇది అయిన తర్వాత పూల్డ్ మెటీరియల్ అయితే ఉందో దాన్ని కౌంటింగ్ సెంటర్ గుంటూరు కూడా ఎస్కార్ట్ చేయడానికి అన్ని బందోబస్తుతో పాటు ఎస్కార్ట్ టీం కూడా రెడీగా ఉన్నాయి. సో ఎక్కడ ఏమీ ఇబ్బంది లేదు. సో ఫార్ సో గుడ్, అన్ని బాగా జరుగుతున్నాయి. సో మీ సైడ్ నుంచి కూడా ఫీడ్బ్యాక్ వరకు కూడా ఏదైనా ఎక్కడైనా మీకు ఇబ్బంది లేదనిపిస్తే మీరు వెంటనే చెప్పొచ్చు. అలాగే మీరు చూస్తే ప్రతి పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ కూడా పెట్టి కమాండ్ కంట్రోల్ రూమ్లో ఇది ఎన్టీఆర్లో అలాగే గుంటూరులో అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా పర్యవేక్షణ కూడా జరుగుతుంది. 100% వెబ్ కాస్ట్. అదే ఏమీ మనకు ఈ వల్నరబుల్ పోలింగ్ బూత్ లేకపోయినప్పటికీ టు బి బెటర్ సైడ్ 100% అని ఎలక్షన్ కమిషన్ చెప్పడంతో అదే ప్రకారం చేస్తున్నాము. ఇప్పటివరకు చాలా బాగా జరుగుతూ ఉంది. ఇది ఐ హోప్ దట్ ఇట్ విల్ కంటిన్యూ. థ్యాంక్ యూ. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలతో పోల్చితే ఓటర్లు చైతన్యం పెరిగిందని ఎంపీ కేశవ్ శివనాథ్ అన్నారు. ఓటర్లు ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాల పట్ల కూడా చక్కగా చేశారని అధికారులను ప్రశంసించారు. పడమటి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఏర్పాటైన ఎన్నికల కేంద్రంలో విజయవాడ ఎంపీ కేశినేని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణి జానకితో కలిసి ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఎంపీ కేశవ్ శివనాథ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. గతంతో పోల్చితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు చైతన్యం పెరిగినట్లు కనిపిస్తుందన్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సదుపాయాల పట్ల కూడా చక్కగా చేశారని అధికారులను ప్రశంసించారు. తమకున్న హక్కుని వాళ్ళ ఓటు ద్వారా వినియోగించుకుని చక్కటి అభ్యర్థుల్ని చట్టసభల్లో పంపించే విధంగా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు కూడా జిల్లా అధికారులందరూ కూడా బాగా ఏర్పాట్లు జరిగినాయి. అందరూ కూడా తప్పగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే మంచి పర్సంటేజ్. గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొంచెం నిరాసక్తత ఉండేది, కానీ అత్యద్భుతంగా అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదే విధంగా ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ తప్పకుండా మీ యొక్క రైట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అంతా బాగున్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా ఏర్పాట్లన్నీ బాగా చేశారు. సఫిషియెంట్ బూత్స్ కూడా ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ.
సార్ ఒకసారి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం ఎప్పుడో ఖరారైందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. మెజార్టీ ఎంత వస్తుందనేది తెలియాల్సి ఉందని తెలిపారు. జగన్ రెడ్డి అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉందని ఆరోపించారు. అసెంబ్లీకి రావడం జగన్ రెడ్డికి ఇష్టం లేదని, బడుగు బలహీన వర్గాలపైన అతనికి ఎటువంటి ప్రేమ లేదని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రేపల్లె నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్ సరళిని మంత్రి అనగాని సత్యప్రసాద్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేత హోదా లేకున్నా వెంకయ్యనాయుడు, సుందరయ్య లాంటి నాయకులు ప్రజల కోసం అసెంబ్లీలో పోరాటం చేస్తారని గుర్తు చేశారు. ప్రజలు ఇవన్నీ ప్రతిపక్ష హోదాను జగన్ కోరటం సరికాదని, అది వంశపారంపర్యంగా వచ్చేది కాదని స్పష్టం చేశారు. జగన్ రెడ్డికి ప్రజాబలం లేదని, ప్రజలపై మమకారం లేదని ఆరోపించారు. జమిలీ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికల్లో వచ్చినా కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏమీ లేదని, ఎవరు చేసిన పాపాలకు వారు అనుభవిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉచ్చరించాలని ఇష్టం ఎందుకంటే వాళ్ళ ప్రజాహితం కోరే వాళ్ళైతే పోరాటం చేయాలి. జమిలీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది కాదు, ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇంకా కూటమి ప్రభుత్వమే ఉంటుంది. ఇక్కడ వచ్చే అవకాశాలు ఎన్ని ఎన్నికలు ఉన్నా కూడా తప్పకుండా కూటమి ప్రభుత్వమే బలంగా రాబోతూ ఉంది. మరి ముఖ్యంగా ఏదైతే అసెంబ్లీలో వాళ్ళు చేసిన తీరు, ఎందుకంటే మేము గతంలో చాలాసార్లు పోరాటం చేశాం. 1924లో గౌరవ అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము 1920 ఉన్నప్పటికీ కూడా గవర్నర్ గారు డిస్టర్బ్ చేయలేదు. మేము మా సీట్లో మేము బాయ్కాట్ చేసి వెళ్ళిపోయాం తప్ప ఎక్కడ కూడా వెళ్ళి వారి మీద పేపర్ వేసేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా, ఎందుకంటే డెమోక్రసీలో ప్రజలు మీకు హోదా ఇవ్వలేదు, అలా మీకు ఇబ్బంది, ప్రజల ఇబ్బంది నీకు కావాలంటే వంశపారంపర్యంగా వచ్చేది కాదు. గతంలో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా వాజ్పేయి గారు అవ్వచ్చు, వెంకయ్యనాయుడు గారు అవ్వచ్చు, సుందరయ్య గారు అవ్వచ్చు, అందరూ కూడా ఎంతోమంది ప్రజా సమస్యల పైన మాట్లాడి పోరాటం చేసి అవి వాళ్ళు ఎందరో ప్రజల పక్కన ఉంచినటువంటి విషయం. ఇది ప్రజా బలము లేదు, ప్రజల పైన మంచి చేయాలన్న ఆలోచన లేదు. పేద పడుగు బలహీన వర్గాలు దళితులంటే ముఖ్యంగా అతనికి కోపం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనకు కూడా అసెంబ్లీకి రావడం ఇష్టం లేదు. ఈ మంచి ప్రభుత్వాన్ని అంటే చూసి ఓరవలేక, మాకున్నటువంటి ఆదరణ ఓరవలేకనే ఆయన ఇష్టానుసారం పిచ్చి మనిషిగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు 3 రోజులు ప్రశ్నించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని ప్రశ్నిస్తున్న పటమట పోలీసులు ఉదయం జైలు నుంచి హాస్పిటల్కు తరలించారు. విజయవాడ జీజీహెచ్లో వైద్య పరీక్షల అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. మరోవైపు ఇవాళ్టితో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగినుంది. వల్లభనేని వంశీని సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. సార్ సీఎం గారు ఇక్కడే ఉన్నారు సార్. వెనక్కిరా సరే సార్ కొంచెం నా ఫోన్ తీయన్నా కదా. మీరు రాకూడదండి, మీరు రాకూడదు. చేసా కెమెరా కెమెరా ఉందన్నా.
ఏపీలో కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటు హక్కును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడుతో మాట్లాడేందుకు స్థానికులు ఆసక్తి కనబర్చారు. సరదాగా ఆప్యాయంగా వారితో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పిల్లలు, మహిళలు కోరిక మేరకు వారితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి చంద్రబాబు నాయుడుకు నమస్కారం చేసింది. ప్రతిగా సీఎం కూడా నమస్కారం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఉండవల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్. ఓటు వేయటం మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. వైభవంగా ముగిసిన మహాశివరాత్రి మహోత్సవాలు. ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా సాగిన ఆది దంపతుల కళ్యాణోత్సవం. తరించిన భక్తజనం. పోలింగ్ సరళిని పరిశీలించిన మంత్రి సత్యకుమార్ యాదవ్. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్రను గెలిపించాలని పిలుపు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం అవుతారు. మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.